ఫ్రెండ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆ రోజు నుంచి వేసవి సెలవులు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. విద్యార్థులకు ఎప్పటి నుంచి వేసవి సెలవు ఇవ్వబోతున్నారన్న విషయాలు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పరీక్షల కాలం ముగిసింది. ఇక వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. మొదట ఇంటర్, ఆ తర్వాత 10థ్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్. ఈ ఏడాది వేసవి సెలవులు భారీగానే ఉండనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 24న చివరి పనిదినం కాగా, మరో 3 రోజులు అనగా ఏప్రిల్ 27న ఫలితాలు ప్రకటించి స్కూల్స్‌కి వేసవి సెలవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 27 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కాగా, తిరిగి జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. అటు తెలంగాణలోనూ పాఠశాలలకు భారీగానే వేసవి సెలవులు ఉండనున్నాయి. గత సంవత్సరంలోనూ జూన్ నెలలో వడగాల్పులు విపరీతంగా ఉండడం వల్ల ఈ సెలవుల తేదీలు మారే అవకాశం లేకపోలేదు. అయితే వేసవి సెలవులపై 1, 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పులు అమలు చేయనున్న కూటమి సర్కార్ దానికి అనుగుణంగా అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్టు సమాచారం. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.